శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు ప్రయోగాల నివారణకు పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. మంచి హస్తవాసి ఉన్న గురూజీ, ఒకసారి కాల్ చేయండి, మీకే తెలుస్తుంది. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ లక్ష్మణ్ రాజు. సెల్ నంబర్ 8639883141. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం మిథున రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం. గ్రహాలు అనుకూలించడం వల్ల మిథున రాశి వారికి ఈ నెల 27, 28, 29 తేదీలలో ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. భగవంతుడి అనుగ్రహంతో మీకు అతిపెద్ద లాటరీ తగలబోతోంది. ఇటువంటి అవకాశం మళ్ళీ మీకు రాకపోవచ్చు, కాబట్టి సిద్ధంగా ఉండండి. అయితే మిథున రాశి వారికి రాబోయే రోజుల్లో భగవంతుడి అనుగ్రహం వల్ల ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, అలాగే మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందటానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మిథున రాశి రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసి నక్షత్రం 1, 2, 3 పాదాల వారు మిథున రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి బుధుడు అధిపతి. అయితే ఈ రాశి వారికి మంచి రోజులు రాబోయే అనుకూలంగా కనబడుతోంది. ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలు మీకు అనుకూలిస్తాయి. ఇంటా బయట కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. తద్వారా ధనలాభాన్ని పొందే యోగం కూడా ఉంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. నూతన గృహోపకరణాలు, వస్తు వాహనాలని కొనుగోలు చేసే అవకాశం ఉంది. భూమికి సంబంధించిన వివాదాలు గతంలో ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోతాయి. ఈ విషయంలో గతంలో మీకు ఏర్పడిన శత్రువులు ఇప్పుడు మీకు మిత్రులుగా మారుతారు. మీ మాటకు గౌరవం ఇచ్చి మీరు చెప్పినట్టు చేయడానికి అంగీకరిస్తారు. మీ పట్ల వారికి గౌరవం పెరుగుతుంది. ఈ రాశి వారు బంధుమిత్రులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులకు కాస్త పనికొట్టుడు ఎక్కువైనప్పటికీ కూడా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. తద్వారా అధిక ధనాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది. రాజకీయ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు ఎవరైతే ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారి ఆశలు ఫలిస్తాయి. మీరు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు గతంలో కంటే కూడా పని ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ఈ రాశి వారు ప్రస్తుతం ఎక్కువగా దూర ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిది. ఇక మిగిలిన అంశాల అన్నింటిలో కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. మీరు డబ్బులిచ్చి తిరిగి రాని బకాయిలు ఉంటే, మొండి బకాయిలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఈ సమయంలో వసూలవుతాయి. మీ ఉద్యోగంలో కానీ లేదా మీరు పనిచేసే సంస్థల్లో కానీ మీ సహా ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో లభిస్తాయి. తద్వారా పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యంగా వాహన వ్యాపారస్తులు, కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారు అధిక లాభాలని పొందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. మీకు మధ్యలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి, కానీ మీరు వాటిని చాలా తేలిగ్గా అధిగమిస్తారు. ముఖ్యంగా ఇతరుల విషయాల్లో మీరు జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిదని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. గతంలో మీరు చేసిన అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. ప్రస్తుతం మీకు సమయం అనుకూలంగా ఉంది. కాబట్టి ఎవరైనా ఈ రాశి వారు విదేశాలకు వెళ్ళాలి అనుకున్నట్లయితే మీకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. దైవ బలం మీకు అండగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీకు నిలకడ ఏర్పడుతుంది. తద్వారా మీకు అనేక అంశాల్లో అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. జీవితంలో మీరు ఏ అంశంలో అయితే మార్పు కావాలి అని కోరుకుంటున్నారో అటువంటి మార్పుల్ని మీరు చూస్తారు. ఇది మీ మానసిక ఆనందానికి కూడా కారణమవుతుంది. ఇక ఈ సమయం అనుకూలంగా ఉంది కదా అని మీరు చేయవలసిన పనులను మాత్రం నిర్లక్ష్యం చెయ్యకండి. ఎందుకంటే ప్రతి పనిలో కూడా మీ వంతు ప్రయత్నం అనేది చాలా అవసరం. ఈ సమయంలో మీకు దైవ బలం అండగా ఉంటారు. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీకు గ్రహ సంచారం అనుకూలంగా ఉండటం వల్ల రాబోయే రోజుల్లో మీకు అతిపెద్ద లాటరీ కూడా తగలబోతోంది. దీనివల్ల ఆర్థికంగా మీకు పురోగతి కనబడుతుంది. అయితే ఏ విధంగా మీకు ధనప్రాప్తి కలిగినప్పటికీ కూడా కొద్దిగా నిల్వ ధనాన్ని ఏర్పరచుకోవడం అనేది అలవాటు చేసుకోండి. ఇలా ధనాన్ని కొద్దిగా దాచిపెట్టుకోవడం వల్ల మీకు కష్ట సమయాల్లో అండగా ఉంటుంది. వృధా ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఏదైనా వస్తువు కొనుగోలు చేసే ముందు ఇది మనకి అవసరమా లేదా అని 1-2 సార్లు ఆలోచించుకొని డబ్బులు ఖర్చు చేయండి. ఇక ఏదైనా పని కొత్తగా స్టార్ట్ చేయాలంటే కూడా మీరు ఈ సమయంలో మొదలు పెట్టవచ్చు.
ఎందుకంటే దైవబలం మిమ్మల్ని వెన్నంటే ఉండి కాపాడుతుంది. ఇక ఇటువంటి అఖండ రాజయోగం అనేది మీకు భగవంతుడు అనుగ్రహించబోతున్నాడు. ఆ దేవుడి అనుగ్రహంతో మీరు ఇటువంటి అనుకూలమైన స్థితిని పొందబోతున్నారు. ఇటువంటి అవకాశం మళ్ళీ రాకపోవచ్చు, కాబట్టి సద్వినియోగం చేసుకోండి. ధనాన్ని దుర్వినియోగం చేయకండి. పెద్దల మాటలను గౌరవించండి. ఏదైనా వృత్తి వ్యాపారం మొదలు పెట్టాలంటే అనుభవజ్ఞుల సలహాలను తప్పనిసరిగా తీసుకోండి. ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు 100% విజయాన్ని పొందుతారు. అధికంగా లాభాలని పొందుతారు. అలాగే వ్యాపార విస్తరణ కూడా చేసే అవకాశం ఏర్పడుతుంది. మీ ప్రయత్నాలను అలాగే మీ ఆలోచనలను కొద్దిగా మెరుగుపరుచుకున్నట్లయితే కనుక విదేశీ అవకాశాలను పొందే అవకాశం ఉంటుంది. ఫారిన్ ఆఫర్స్ని పొందడం వల్ల అధికంగా ధనాన్ని సంపాదిస్తారు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు పూర్తి స్థాయిలో లభిస్తాయి. వారి అండదండతో మీరు ధైర్యంగా ముందడుగు వేస్తారు. ప్రయత్నలోపం లేకుండా కృషి చేసినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా గతం కంటే ఉన్నతంగా రాణిస్తారు. ఉద్యోగరీత్యా మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. భగవంతుడి అనుగ్రహం వల్ల ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆర్థికంగా కలిసి వచ్చే సమయంగా చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా ధనానికి సంబంధించి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి ఉన్నారు. చేసే పనులన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి. కానీ ఇకపై అలా కాదు. అలాంటి కష్టాలకి ఫుల్ స్టాప్ పెట్టినట్టు అవుతుంది. ఎందుకని అంటే మీరు ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. మీరు మనస్ఫూర్తిగా ప్రయత్నించడం వల్ల అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఈ రాశి వారు ఏ రంగంలో పనిచేస్తున్న వారైనా సరే మీ రంగంలో మీరు ఉత్తమమైనటువంటి ఫలితాలని పొందుతారు. ఇక ఈ రాశి వారి జీవితంలో మరింత పురోగతిని సాధించాలంటే మీరు కొంతమంది వ్యక్తులతో దూరంగా ఉంటే మంచిది. ముఖ్యంగా పాలన రంగానికి సంబంధించిన వ్యక్తులతో, ఎవరైతే కీలక పాత్రలు పోషిస్తున్నారో వారితో మీరు దూరంగా ఉండాలి. అలాగే మీకంటే పై స్థాయిలో ఉన్న వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. వారిని పూర్తిగా నమ్మకండి. అందరితో మీ వ్యక్తిగత విషయాలను చెప్పకండి. కొన్ని విషయాలు సీక్రెట్గా ఉంచడం మంచిది. ఎందుకంటే అవసరమైనప్పుడు వారు మీ వ్యక్తిగత విషయాలను ఉపయోగించుకొని వారి సొంత పనులు పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మరికొంతమంది మీతో స్నేహంగా, ప్రేమగా ఉన్నట్టు నటించి మీపై ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. వారి గురించి అంటే వారిని గుర్తించి దూరంగా ఉంచండి. ఇక జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేసిన దాని ప్రకారం మీరు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మీకున్నటువంటి కష్ట నష్టాలను దూరం చేసుకోవచ్చు. ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు ప్రతిరోజు కూడా ఉదయాన్నే రాగి పాత్రలో నీళ్లు తీసుకుని ఒక ఎర్రటి పుష్పం వేసి కొద్దిగా అక్షింతలు ఆ నీళ్లలో వేసి సూర్యుడికి ఆర్జం ఇవ్వాలి. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఆదిత్య హృదయ పారాయణం చదవడం వల్ల అనారోగ్యం నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఈ రాశి వారి జీవితంలో మరింత పురోగతి సాధించడానికి అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల మెరుగైనటువంటి ఫలితాలని పొందుతారని నిపుణులు తెలియజేస్తున్నారు. మీకు వీలైనప్పుడల్లా గోమాతకు సేవ చేయండి. గోవుకు గ్రాసాన్ని తినిపించండి. అలాగే పశుపక్షాదులకు, మూగజీవాలకు తినడానికి ఆహారం, తాగడానికి నీరు ఏర్పాటు చేయండి. ఇలా చేయటం వల్ల గతంలో ఏవైనా పాపకర్మల యొక్క దుష్ఫలితాలు ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోతాయి. సో చూసారు కదండి, ఈ రాశి వారు ఈ నెల 27, 28, 29 తేదీలలో ఎటువంటి ఫలితాలని పొందుతారు, వీరికి ఏ విధంగా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మిథున రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.